అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వావిలాల రమామణి గారు, అలాగే రమేష్ గారు, శ్రీమతి లోకుల రాణి గారు, అలాగే లోకుల జయవ్రత్ గారు, అలాగే శ్రీమతి గరుడవల్లి రుక్మిణి గారు, రామారావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయ్యే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వావిలాల రమామణి గారి, శ్రీమతి లోకుల రాణి గారి, శ్రీమతి గరుడవల్లి రుక్మిణి గారి మాతృమూర్తి గారు, క్రీస్తు శేషులు శ్రీమతి లక్ష్మీ నరసింహ గారి వర్ధంతి సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీమతి లక్ష్మీ నరసింహ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా ఆపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి లక్ష్మీ నరసింహ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి వావిలాల రమారాణి గారికి, వావిలాల రమేష్ గారికి, శ్రీమతి లోకుల రాణి గారికి, లోకుల జయవ్రత గారికి, శ్రీమతి గరుడవల్లి రుక్మిణి గారికి, గరుడవల్లి రామారావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ, శ్రీ మంచికంటి రాధికా గారికి, అనిల్ కుమార్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. క్రీస్తు శేషులైన శ్రీమతి లక్ష్మీ నరసింహ గారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే మనమన్లకు, మనమరాళ్లకు, మునిమనమన్లకు, మునిమనమరాళ్ళందరికీ కూడా పేరు పేరున దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రమామణి గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీమతి రుక్మిణి గారికి, శ్రీమతి రాధికా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం గత 7 సంవత్సరాల నుండి 3 పూటల అన్నం పెడుతున్న, కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మరియు ప్రతి నెలకు సరిపోయే మందులు, అలాగే వీళ్ళకి బట్టలు మరియు ఆశ్రమంలో ఏ అవసరం ఉన్నా నేనున్నానని ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి వావిలాల రమామణి గారు, అలాగే శ్రీమతి లోకుల రాణి గారు, గరుడవల్లి రుక్మిణి గారు, మీరు అన్నదానం మీ తల్లి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి స్వీట్ బాదుషా, ఫ్రూట్స్, అరటి పండ్లు, పాపడు, అలాగే రైసు, అలాగే క్యాప్సికమ్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఇది ఒక్కసారి వీడియో నాకు వాట్సాప్
కళ్ళు లేదు